మనం ఎప్పుడు మిల్క్ పన్నీరు, టోఫు తినే ఉంటాం. కానీ ఈరోజు నేను వెరైటీగా గ్రెయిన్స్‌తో పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా అయితే మనం ఒక కప్పు పప్పులోని ఎంత ప్రోటీన్ ఉంటదో దానికంటే డబుల్ అనమాట. అయితే దీనికోసం నేను ముందు రోజు ఉలవలు అయితే నానపెట్టుకున్నాను. ఉలవలు ఒక కప్పు అన్నీ కలిపి సేమ్ మెజర్‌మెంట్. నెక్స్ట్ ఎర్ర కందిపప్పు ఒక కప్పు. నెక్స్ట్ వచ్చేసి పెసలు ఒక కప్పు ఇవి కూడా నానబెట్టాను. బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టాలన్నమాట. ఎందుకంటే మరుసటి రోజుకైతే ఇంకా స్మెల్ అయితే వచ్చేస్తాయని శుభ్రంగా ముందే వాష్ చేసేసి నానబెట్టిన తర్వాత చూడండి మరుసటి రోజు ఎంత ఉబ్బిపోయినట్టు అయిపోయాయో. సరే దీన్ని ఏం చేసాను మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసి మిక్సీ పట్టించాలి. మిక్సీ పట్టించి ఫైన్ పేస్ట్ చేయాలి. అసలు ఏం చిన్న పార్టికల్స్ కూడా ఉండకుండా ఫైన్ పేస్ట్ చూసుకొని ఇంకా నలగకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పాటి పాత్ర పెట్టాలి. నా దగ్గర వెడల్పాటి పాత్ర లేదు కాబట్టి నేనైతే కుక్కర్లో అయితే వేసి పెడుతున్నాను. ఈలోపు ఒక సిప్ వాటర్ అయితే తాగేద్దాం. సింహాచలం వెళ్ళాము. సింహాచలం ప్రసాదం కొంచెం తిని ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ టైంలోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలయబెట్టాలి. ఇది అంతటిని చల్లారక ముందే మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే తీసేసి గట్టిగా అదిమేయనమాట. అంటే మనం గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి దానిని అంటే కిందకి బాగా నొక్కేస్తే ఏమవుతుందంటే కింద గట్టిగా ఎయిర్ పాస్ అవుతుంది కదా, అలా పాస్ అవ్వకుండా గట్టిగా అయితే ప్రెస్ చేసేయాలి. ఇది ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మిగిలింది కూడా అలా వేసేద్దామండి. అది కూడా కొంచెం కప్పు వాటర్ వేసేసి మిక్సీ చేసేద్దాం. దీనిని కూడా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేయాలి. ఎర్రకందిపప్పు అంటే ఫాస్ట్గా నలిగిపోయింది కానీ ఇది అయితే చాలా టైం పట్టేసింది. ఒక 2-3 సార్లు వేసాను, అయినా చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఉండిపోయాయి. ఇంకా మెత్తగా చేయడం నా వల్ల కాదు. అందుకనే నేను ఇంకేం చేశానంటే మళ్ళీ సేమ్ అదే పాత్రలోనే కొంచెం ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లో చేయాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టేసి సేమ్ పాత్రనే మళ్ళీ పెట్టేసి ఈ మిశ్రమాన్ని అంతటిని మళ్ళీ అందులోకి పోర్ చేసేసి అలా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే సరిగ్గా వస్తుంది. ఒక్కసారి అడుగు పట్టిందా కిందంతా కుక్ అయిపోతుంది, నార్మల్ అంతా ఇంకా సరిగ్గా రాదు పైన అంతన. అందుకని కలుపుతూ ఉండాలన్నమాట. దగ్గరే ఉండాలి. పెట్టేసి పక్కకి వెళ్ళిపోతే కిందంతా మాడిపోతుంది. సో ఇందాకైతే ఫస్ట్ చేశాను కదా, 1 అవర్ అవుతుంది. 1 అవర్ సరిపోతుంది అనమాట. 1 అవర్ అయింది. ఇది తీసేద్దాం. తీసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. అంత బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో గ్యాప్ అయితే బాగా వచ్చేసింది. ఇది చూడండి కేక్లా ఉంది కదా. దీన్ని అయితే ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 to 15 days అయితే ఉంటాయి. దీన్ని ఏంటంటే సైడ్ డిష్గా తినొచ్చు, లేకపోతే దీనిని కర్రీస్ కూడా అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇంట్లో కర్రీ అయిపోయింది కాబట్టి నేను వేరేది ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఇవాళ దీన్ని సైడ్ డిష్గా చేద్దాం అనుకుంటాను. అయితే ఇప్పుడు మిగిలింది అయింది కదా, పెసలతో చేసింది. దాన్ని కూడా సేమ్ ఇందాక చేసిన మిస్టేక్ చేయకుండా నేను ఏం చేశానంటే చేతులు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గట్టిగా చేత్తో ప్రెస్ చేశాను. ఇందాక నేను స్పూన్తో కదా దాంతో కదా ప్రెస్ చేశాను, ఇప్పుడు నేను చేత్తో ప్రెస్ చేశాను. సో దానికి ఏంటి తేడా చూద్దాం. ఇవన్నీ అలా స్మాల్ పీసెస్ కట్ చేసేసుకొని కంటైనర్లోనే వేసేసుకుందాం. అప్పుడైతే మనకి ఇంకా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలకి అయితే కరువు ఉండదులేండి. ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా సరే ముందుగా గిఫ్ట్ బాక్సులు అయితే దీంతో వస్తాయి. కానీ నేను మొన్న ఏం చేశానంటే మొత్తం ఓల్డ్ బాక్సులు అన్నీ పారేసాను.
మసూరి పన్నీర్ కంటే ఇదైతే కొంచెం బాగానే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా మిస్టేక్ చేసిన తర్వాత ఆ మిస్టేక్సే మనకి పాఠాలు నేర్పిస్తాయి. అలాగే నెక్స్ట్ సేమ్ ఉలవలు కూడా సేమ్ మిక్సీ చేసేసి ఫైన్ పేస్ట్ లాగా రుబ్బేసాను. రుబ్బేసిన తర్వాత ఇలాగ సేమ్ మళ్ళీ అదే పాత్ర పెట్టేసి దీన్ని కూడా ఫినిష్ చేసేసాను. ఒక పక్క రైస్ పెట్టేసాను. అలా 12 అయిపోతుంది. మరి ఆరోగ్యం కావాలంటే కాసేపు టైం వెచ్చించాలండి. కొంచెం స్కిప్స్ వేసుకొని వాటర్ తాగులో నీళ్ళు తాగితే కిక్కే వేరు. జలుబైనా సరే నేను కూలింగ్ వాటరే. చాలా వేడిగా ఉంది. ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ సెకండ్ ప్రాసెస్ ఎలా చేశానో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని గట్టిగా అయితే అదిమేస్తాను. ఫస్ట్ది స్పూన్తో చేయడం వల్ల అది అంత సరిగ్గా రాలేదు. అందుకే ఇప్పుడు నేను ఇలా చేసేస్తున్నాను. గట్టిగా అదిమేద్దాం. అయిపోయింది. సరే అది అయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ చూపిస్తాను. అన్ని కలిపి చాలాసేపు అవుతుంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇంత కష్టపడి చేసిన తర్వాత మరొకసారి టేస్ట్ చూడాలి కదా. సో అన్నీ కొంచెం కొంచెం తీసుకొని అయితే నేను ఇంట్లో ఉన్న మసాలాలు అంటే కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం, కొంచెం సాల్ట్. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తే ఇంకా బాగున్నాం, కానీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పటికే 1 అయిపోతుంది. అందరికీ ఆకలేస్తుందంట. సో దీని తర్వాత అయితే ఇంకా శనగపిండి, కార్న్ఫ్లోరు, బియ్యపు పిండి ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపాను. కొంచెం వాటర్ వేసేసి కొంచెం స్ప్రింకిల్ చేసాను అంతే, ఎక్కువ వేయలేదు. అవి దానికి పట్టేలాగా కొంచెం వాటర్ అయితే వేసేసి బాగా కలిపేసి వెంటనే ఫ్రై చేసాను. ఇంకొక 5 మినిట్స్ ఉంటే బాగున్నాం, కానీ చాలా ఇప్పటికే గోల పెట్టేస్తున్నారు. ఇవైతే నేను బాగా కలిపేసి ఇంకా నేను వీటిని ఫ్రై చేసేసాను. ఇవి చూడడానికి పనస పిక్కలు అదే ఉంటుంది కదా, పనస పట్టు అలా ఉన్నది కదా, వేరేగా ఉంది అసలు. ఇదంటే నేనే నమ్మలేకపోతున్నాను. సో ఇదంతా బాగా కలిపేసి కొంచెంసేపు ఉంచాను. కొంచెంసేపు ఏం ఉంచలేదు, వెంటనే పక్కన కూడా ప్యాన్ హీట్ చేసేసి నేను వెంటనే ఫ్రై చేసేసాను. కొత్తగా ట్రై చేశాను. ఇంకా ఇవాళ తినేసి టేస్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.